నమస్తే అండి. జయరామకృష్ణ. మనం దైవంతో సహజీవనం అనే పుస్తకం గురించి చర్చించుకుంటున్నాం కదా. ఎన్నో గొప్ప విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇవి సాధనలో మనందరికీ పనికొస్తాయని ఆశిస్తున్నాము. సో నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. రాఖాల్ తన పనిని తానే చేసుకోలేనంత ఆధ్యాత్మిక భావమగ్నుడవుతున్నాడు. అతడికి నేను నీరు అందించవలసి వస్తుంది. అతడు నాకు ఎక్కువ సేవ చేయలేకపోతున్నాడు. రాఖాల్ ఇక్కడ కుటుంబ సభ్యులలో ఒకడిగా అయినాడు. అతడు ఇకపై ఎన్నడూ ఈ ప్రపంచానికి బద్ధుడు కాడని నాకు తెలుసు. ప్రాపంచిక సుఖాలు రుచిలేనివని, రసహీనాలని అతడు అంటుంటాడు. అతడి భార్య కొన్నాగర్ వెళుతూ ఇక్కడికి వచ్చింది. ఆమెకప్పుడు 14 ఏళ్ల వయస్సు. అతను కూడా కొన్నాగర్ వెళ్ళవలసి ఉంది, కానీ వెళ్ళలేదు. అతడిలా అన్నాడు, వినోదం, ఉల్లాసం, తమాషా నాకు నచ్చవు అన్నాడంట. అంటే చూడండి, మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే, మనం ఏం చేస్తాము, కొంచెం సేపు లలిత సహస్రనామ పారాయణం చేస్తాము, వెంటనే బయటకు వచ్చి కబుర్లు చెప్పేసుకుంటాం. కొంచెం సేపు పూజ చేస్తాం, వెంటనే బయటకు వచ్చి టీవీ పెట్టేసుకుంటాం. అంటే మనకు అంత శ్రద్ధ కానీ అంత వ్యాకులత, ఇప్పుడు ఆ ఫీలింగ్లో ఉన్నామనుకోండి, మనకు టీవీ చూడాలని అనిపించదు. అందుకే ఈయన భార్య పెళ్ళయింది కదా, అప్పుడు భార్య కూడా ఉన్నింది కదా. సో భార్య వాళ్ళందరూ కలిసి ఎక్కడికో సంథింగ్ ఒక అకేషన్కి వెళ్ళాలన్నప్పుడు ఈయన వెళ్ళలేదంటే. ఎందుకు వెళ్ళలేదు అంటే, నిజంగానే వాళ్ళకి ఏమీ ఎంటర్టైన్మెంట్ కావాలని అనుకోరనమాట. గురువులు కానీ పెద్ద పెద్ద సాధకులు కానీ ఏదో తమాషాగా ఉండాలని అంటే, వివేకానంద స్వామి మరి అంటారు, నవ్వుతారు వాళ్ళు, మామూలుగా ఉంటారు, స్మైలింగ్ ఫేస్తూనే ఉంటారు, కానీ ఆ ఆధ్యాత్మిక ఆనందంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి బయట ఆనందాలు రుచించవన్నమాట. వాళ్ళేమి ఇంకొక సినిమా చూద్దామనో ఇంకోటనో అలా ఏమి అనుకోరు. మనకే ఇలాంటి ఎంటర్టైన్మెంట్లు అన్నీ మధ్య మధ్యలో కావాలన్నమాట. సో నిజంగా మనం బాగా సాధనలో ముందుకు వెళ్ళిపోతే మనకు సినిమా పాటలు వినాలనిపించదు. ఒకవేళ వింటున్నా అందులో దైవత్వం కనిపిస్తుంది. అంత స్థితికి కూడా వెళ్తామన్నమాట. అంటే కారులో వెళ్తున్నప్పుడు పాటలు అలా పెట్టుకుంటుంటే నాకు ఇంతకుముందు ఏదోలా అనిపించేది, కానీ ఆ లిరిక్స్ అంతే కదా, అది దైవం గురించి కదా. మొన్న ఒకసారి మా కాలనీలో ఏదో పెద్ద ప్రోగ్రాంలో నన్ను పిలిస్తే సత్సంగ్ చెప్తున్నాను. తర్వాత వాళ్ళు ఏవో వినాయక చవితిలో సినిమా పాటలు పాడించడం ఇవన్నీ కామన్ కదా ఇప్పుడు. వాళ్ళు ఏవో పాడుతున్నారు, నాకు మాత్రం అక్కడ భగవంతుడితో కనెక్ట్ అయినట్టుగా గుర్తొచ్చింది అనమాట. సంథింగ్ ఏదో పాట అది. సో అట్లా మనకి నిజంగా ఆ స్థితి వచ్చిందంటే అది భగవంతుని అనుగ్రహం అనుకోవాలి. అది కొందరు అనుకుంటారు, ఇంత పిచ్చి అవసరం ఆ భగవంతుని గురించి అని కూడా అనుకుంటారు. ఎందుకు అవసరం లేదు అని నేను అడుగుతాను. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమందికి సినిమా పిచ్చి ఉంటుంది, రాజకీయం పిచ్చి ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. అవన్నిటి బదులు భగవంతుని గురించి పిచ్చి ఉంటే తప్పేం లేదు కదా. మనకి మోక్షమే కదా వస్తుంది, మనకు కావాల్సింది అదే కదా. కాబట్టి భగవంతుని గురించి ఎవరికైనా బాగా ఎప్పుడు చూసినా భగవంతుని గురించే మాట్లాడుతున్నారు, భగవంతుని గురించే వింటున్నారు, ఆ ధ్యాసలోనే ఉంటున్నారు అంటే అలాంటి వైరాగ్యమూర్తుల్ని చూసి ఒక నమస్కారం చేయండి అని చెప్తారు మా గురువులు. సో కాబట్టి అట్లా మేము ఎప్పుడైనా మఠంలోకి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది ఇలా చెప్పులు వదిలేసి వెళ్తుంటారు అనమాట. ఆ లోపల చెప్పుల స్టాండ్ ఉన్నా కూడా ఎంట్రన్స్లో నుంచి వాళ్ళ చెప్పులు ఇంకా మొత్తం వేసుకోకుండా తిరుగుతుంటారనమాట. చెప్తుంటారు మాకు స్వామీజీ వాళ్ళు. ఎంత వైరాగ్యంతో ఉంటారు చాలామంది. ఎందుకు వేసుకోలేదు అంటే, అక్కడ అందరూ సాధువులు నడుస్తుంటారు కదా, వాళ్ళ పాదధూళైనా కనీసం మాకు తగులుతుంది కదా, చెప్పులు వేసుకుంటే మాకెలా తగులుతుంది, అందుకనే వేసుకోవట్లేదు అన్నారంట బేలూరు మఠంలో ఒక భక్తులు. కాబట్టి ఒక్కొక్కరి స్థితి అనమాట. అది మన పూర్వజన్మ సుకృతము. మనము ఇదంతా నెక్స్ట్ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతుందని ఎప్పుడు అనుకుంటాం కదా. మనం ఈ జన్మలో చేసే సాధన అంతా నెక్స్ట్ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నువ్వు ఏ రోజు మరణించిన రోజు ఏ సాధనతో ఆపేసావో నెక్స్ట్ జన్మ తీసుకున్నప్పుడు కూడా ఆ వాసనలతోనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. నువ్వు గురువుల గురించి ఆలోచిస్తున్నావో లేకపోతే ఇంకోటో అంటే అలాంటి గొప్ప ఇంట్లో పుడతావు, గొప్ప గురువులు దొరుకుతారు, ఇంకా గొప్పగా సాధనలు చేస్తావు, అలా ఉంటుంది. కానీ మనమేంటి, ఒక ఆయన ఎవరో చనిపోతూ ఉన్నాడంట, చావు బతుకుల్లో ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. పిల్లలందరూ వాళ్ళకి ఏదో షాప్ ఉందంట, 3 కొడుకులు ఉన్నారంట. 3 కొడుకుల్ని ఒక్కొక్కరిని పేరు పెట్టి పెద్దోడు ఎక్కడున్నాడు, చిన్నోడు ఎక్కడున్నారా అని అడుగుతుంటే ఇక్కడ ఉన్నారని చెప్తే, ఒక్కడైనా షాప్ దగ్గర ఉన్నాడా అని బాధపడుతున్నాడంట. ఇంకా 2 నిమిషాల్లో చనిపోబోతున్నాడు. షాప్ ఏమైపోతుంది, ఒక్కడైనా షాప్ దగ్గర ఉన్నారా అని అరుస్తున్నాడంట. ఇంకొక ఆయనేమో నూనె వేసి దీపం పెడతారు కదా చనిపోతున్నప్పుడు,
అక్కడ కొంచెం దీపంలో నూనె తగ్గించండి, ఎందుకు వేస్ట్ అని అన్నట్టు. ఇట్లా అంటే చాలామందికి వృద్ధాప్య ఛాయలు వస్తున్నా కూడా ఇప్పుడు మనకి మోహముద్గరంలో భజగోవిందంలో చెప్తారు కదా, వయస్సు గతేకః కామ వికార, ఇవన్నీ ఎంత నువ్వు వృద్ధులు అవుతున్నప్పటికీ కూడా కామ వికారాలు పోవట్లేదు, ప్రపంచం మీద ఆసక్తి పోవట్లేదు. ఇప్పుడు ఎక్కడైనా పార్క్లో చూడండి అంటే తప్పు పడుతున్నామని కాదు, పెద్దవాళ్ళని తప్పు పడుతున్నామని కాదు, ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. వీళ్ళకి ఎందుకు ఇంకా భగవంతుని మీద మనసు పోవట్లేదు, వీళ్ళని సేపు రాజకీయాల గురించి, న్యూస్ పేపర్ల విషయాల గురించి ఇవే చర్చించుకుంటారు తప్ప, అరే ఎవరైనా ఒక్క భగవంతుని గురించి చర్చించుకునే వాళ్ళు ఒక్కరు కనపడతారో చెప్పండి? ఎక్కడైనా వాకింగ్లో చూడండి, ఇంకెక్కడైనా చూడండి. అంటే అట్లా ఉంది మన సమాజము అంతా కూడా కొట్టుకుని పోతుందనమాట. ఎటు పోతున్నామో తెలియట్లేదు అనమాట. కాబట్టి అట్లాంటి వాళ్ళకి దిశానిర్దేశం చేసేవే ఇలాంటి పుస్తకాలు మనకి ఎన్నో అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే మనము ఉన్న టైం చాలా తక్కువ మనకి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు రాసిన పుస్తకాలు చదవడం వల్ల మనకు టైం వేస్ట్ అయిపోతుంది, అనవసరమైనటువంటి భావాలన్నీ ఉంటాయి అందులో. కాబట్టి స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చదవటానికి మన లైఫ్ని వెచ్చిస్తే కనుక మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, సాధనలో మనము అనుష్ఠించవచ్చు అనమాట. కాబట్టి ఎంత చక్కగా అన్నాడు చూడండి, అసలు నాకు వినోదము, ఉల్లాసము, తమాషా ఇవన్నీ నచ్చవని చెప్పేసారంట. అంటే వాళ్ళు అటువంటి స్థితిలో ఉన్నారనమాట. అంత హై స్టేజ్లో మైండ్ ఉంది కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న ఇప్పుడు సినిమాకి వెళ్తే ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ రావు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనిపించదు అనమాట. కాబట్టి నేను మానేశాను అన్నాడంట. కాబట్టి అవతార పురుషుడు మానవ జన్మ ఎత్తినప్పుడు మానవుడిలాగానే ప్రవర్తిస్తాడు. మహానుభావుడు, ఈశ్వరి కోటిలో ఒకడు, నిత్య సిద్ధుడు, శ్రీకృష్ణుడికి సఖుడు అయిన రాఖాల్కి పసిబిడ్డలో వలె కాస్త అసూయ ఉండేది. కాబట్టి ఇప్పుడు కొంతమంది అంటుంటారు, రమణ మహర్షి గారికి ఎందుకండి కాలుకి అంత ఏదో అవుతుంది కదా, మొత్తం ఇలా అవుతుంది, పెద్ద రోగం వస్తుంది, ఆయనకి సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కంచి పరమాచార్య స్వామి వారు ఉన్నారు, అద్దాలు పెట్టుకుంటారు ఆయన, ఎందుకు వాళ్ళు చత్వారం వాళ్ళే నయం చేసుకోవచ్చు కదా, ఇలా మాట్లాడతారు కొంతమంది. అవి మానవుడిగా పుట్టారు కాబట్టి వాళ్ళు కొన్ని అనుభవించాల్సినటువంటి కర్మలు అనమాట అవన్నీ. కాబట్టి వాళ్ళకు కూడా రోగాలు వస్తాయి అవన్నీ. ఇప్పుడు రామకృష్ణ వారికి కూడా లాస్ట్లో క్యాన్సర్ అదంతా వస్తుంది కదా, అందరూ చెప్తారు మీరు నయం చేసుకోవచ్చు కదా, అమ్మని అడగచ్చు కదా అంటే, నాకు అడగాలని లేదు, నాకు దాని మీద లేదు అని చెప్తారు. బాడీ మీద లేదు వాళ్ళకి, ఆ వ్యామోహం లేదు కాబట్టి వాళ్ళు భగవంతుని ధ్యాసలో ఉండిపోయి వాళ్ళకి అది. ఇంకా కొంతమంది స్వామీజీలు ఉంటారు ఇక్కడ ముందుకు మనం వెళ్తూ ఉంటే, ఆపరేషన్ చేసేటప్పుడు అనస్థీషియా లేకుండా కూడా చేయించుకుంటారండి వాళ్ళు. అంత గొప్ప స్థితిలో వాళ్ళ మనసుని ఉంచుకుంటున్నారు. అప్పట్లో మరి అనస్థీషియా అవన్నీ ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఉన్నా కూడా వాళ్ళు అలా ప్రయత్నం చేసి ఉండొచ్చు ఒక సాధనలో భాగంగా అని అనుకుంటున్నాం. సో కాబట్టి వాళ్ళు అనస్థీషియా కూడా అవసరం లేకుండా అట్లా ఏ బాధ కూడా అనిపించకుండా అలా భరించారంట. వాళ్ళు అంత గొప్ప స్థితిలో వాళ్ళ మైండ్ని ఉంచుకోగలుగుతున్నారు. అంత మైండ్ మేనేజ్మెంట్ అంతే కదా. మనం మైండ్ని ఎలాంటి భావాలతో నింపితే అలా ఉంటుంది. ఇప్పుడు ఒక తెల్లని వస్త్రం ఉందనుకోండి, దాన్ని ఒక రంగు తొట్టిలో, ఒక రెడ్ కలర్ రంగు తొట్టిలో నింపితే ఏమవుతుంది, రెడ్ కలర్ కనిపిస్తుంది. బ్లూ కలర్లో నింపితే బ్లూ కలర్ కనిపిస్తుంది. మన మనసు కూడా అంతే అనమాట. రోజు మనం ఎటువంటి విషయాలను ఎక్కిస్తుంటామో దాంట్లో అలాగే ప్రవర్తిస్తుంటుంది. కాబట్టి మనం ఇలా సత్సంగాల ద్వారా, శాస్త్ర అధ్యయనం ద్వారా, గురువుల సేవల ద్వారా, గురువాక్యాలని అనుసరించడం ద్వారా మనం మెల్లగా సాధన మార్గంలో ముందుకెళ్ళి మన మనసుని గనక, ఇంద్రియాలని గనక కంట్రోల్ చేసుకోగలిగితే మనకు గొప్ప స్థితికి వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి అతనికి ఏముండేదంట, అసూయ ఉండేదంట. ఎందుకు, శ్రీరామకృష్ణులు ఎవరైనా వేరే వాళ్ళని ప్రేమిస్తే ఈయనకి కొంచెం బాధగా ఉండేదన్నమాట. ఇవన్నీ తల్లిదండ్రి కూడా మధ్యలో, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పాప పుట్టేటప్పటికి పెద్ద పాప మీద కొంచెం శ్రద్ధ తగ్గినట్టు అనిపిస్తుంది కదా, పెద్ద పాప కూడా చిన్న పాపను చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆ టైంలో ఏం చేస్తుంది, పెద్ద పాప కొంచెం అసూయ పడుతుంది కదా, అమ్మ నాన్నలు ఎక్కువగా వీళ్ళు చిన్న పాపనే ఎక్కువ ముద్దు చేస్తున్నారని. అట్లా ఇతను కూడా అతన్ని తప్ప నేను వేరే ఎవరినైనా ప్రేమిస్తే అతడు సహించగలిగేవాడు కాదు. మనస్సులో చాలా బాధపడేవాడు. అమ్మ ఇక్కడికి తెచ్చే వారి పట్ల అతడు అసూయ చెంది తనకు తాను హాని చేసుకుంటాడేమో అని ఎంతో ఆందోళన చెందేవాడిని అంటున్నారు. సో ఒక్కొక్కసారి అసూయ ఎక్కువైపోయి వీడేమైనా చేసుకుంటాడేమో, నేను ఎవరినైనా ఎక్కువ ప్రేమిస్తే, ఇప్పుడు ఎంతోమంది వస్తుంటారు కదా ఆయన దగ్గరికి దక్షిణేశ్వరంలో అని రామకృష్ణ వారు భయపడేవాళ్ళంటారు. అంతేగాని అరే ఈయనకి అసూయ వచ్చేసింది, వీడిని నేను పట్టించుకోకూడదు, వీడు వేస్ట్ అట్లా అనుకోలేదనమాట. అదంతా ఒక చిన్నపిల్లల్లోని లక్షణంగానే తల్లిదండ్రుల పట్ల ఎలా అయితే మనము ప్రవర్తిస్తామో గురువుల పట్ల కూడా మనకు అలా ఉంటుందని అర్థం చేసుకున్నారు. వాళ్ళు సిద్ధపురుషులు కాబట్టి అలా అర్థం చేసుకున్నారు. మామూలు సాధువులు అనుకోండి అంత అర్థం చేసుకునే అంత స్థితి ఉండదనమాట. కాబట్టి
నెక్స్ట్ ఇంకేం తర్వాత ఏమైందంట, గురు కృప చేత ఆనాటి నుంచి అతడిలో అంటే అర్థమైందంట వెన్న. ఇప్పుడు ఏమంటున్నాడంటే చందమామ అందరిపై తన వెన్నెలను ప్రసరింపచేసే విధంగా తన గురువు అందరికీ చెందినవాడని రాఖాలు గ్రహించాడు. కాబట్టి గురువు అంటే అందరికీ చెందినవాడు అంతే కదా. ఇప్పుడు 16 మంది శిష్యులు ఉన్నారంటే ఒక్కొక్కరిని ఒకలాగా ట్రైన్ చేస్తాడు, ఒక్కొక్కరిని ఒకలాగా ప్రేమిస్తాడు. కాబట్టి వాళ్ళ మధ్య ఒక బంధాన్ని ఏర్పాటు చేసి ఆయన వెళ్ళిపోయారనమాట రామకృష్ణ వారు. కాబట్టి గురు కృప చేత ఆ గురువులు అనుకుంటే మనలో ఉన్నటువంటి మోహాన్ని, కామాన్ని, అహంకారాన్ని అన్నిటినీ కాల్చివేయగలుగుతారనమాట. కాబట్టి గురువు చేయలేనిది లేదు ఏది కూడా. గురువుని అంతగా మనం శ్రద్ధగా ఉపాసన చేయాలన్నమాట. భగవంతునితో సమానంగా గురువుని మనము ప్రేమించగలిగితే, గురువుని మనము ఆరాధించగలిగితే, గురువాక్యాన్ని మనం పరిపాలించగలిగితే మనకు నిజంగానే సాధనలో చాలా ఉన్నతి జరుగుతుంది. మంచి మన ఇంటికైతేనేమి, మన సంసారంలో కూడా అన్ని మంచి విషయాలు జరుగుతాయి అన్నమాట గురువుల కృప చేత. కాకపోతే వాళ్ళు రియలైజ్డ్ సోల్స్ అయి ఉండాలి, ఎవరు పడితే వాళ్ళ గురువుల్ని నమ్మటానికి కాదనమాట. కాబట్టి ఇంకా సరే, ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆపేద్దాం. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ.